తల ఒకవైపు నొప్పి ఉంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తల అనేది ఒకవైపు నొప్పి బాగుంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తల ఒకవైపు నొప్పి బాగుంటే దాన్ని మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ అంటే తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి. ఇది ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మైగ్రేన్ తలనొప్పి అనేది ఎక్కువగా వంశపారంపర్యంగా సున్నితంగా ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం వస్తుంది. అంటే మాట అంటే పడిన వారికి, మాట అంటే బాధపడే వాళ్ళకి, మరి బాగా సున్నితంగా ఉండే మనస్తత్వం ఉన్న వాళ్ళకి మైగ్రేన్ తలనొప్పి అనేది ఎక్కువ వస్తుంది, వంశపారంపర్యంగా వస్తుంది. ఒక్కోసారి జలుబుండి కూడా తెమడనేది కంటిపైన నొసలు ఉంటాయి. ఆ నొసల్లో చేరినప్పుడు అది తిక్కై గమ్మై లోన ఆగినప్పుడు ఆ నొసల్లో ఒక్కోసారి పార్సినొప్పిలాగా నొప్పి వస్తుంది. అది మైగ్రేన్ అంటారు. దాన్ని ఒక సైడే వచ్చేదాన్ని మైగ్రేన్ అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీని లక్షణాలు ఏమంటే ఎలా ఉంటాయంటే కోపం, చికాకు, ఇసుకు, టెన్షన్, వాంతి వచ్చినట్టుకుంటాం. మరి చిన్న శబ్దం కూడా భరించలేకపోవటం, మరి ఎక్కువ భయం, ఆందోళన, చికాకు, టెన్షన్ ఉంటుంది, సిరిసే ఉంటుంది, నిద్ర పట్టదు, ఊరకనే చికాకు వస్తుంటుంది, మరి వాంతి వచ్చినట్టుంటుంది, వికారంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే దీన్ని మైగ్రేన్ అంటారు. ఒక్కోసారి వంశపారంపర్యంగా వస్తుంది, ఒక్కోసారి జలుబు వల్ల వస్తుంది, ఒక్కోసారి టెన్షన్ వల్ల వచ్చింది. ఒక కారణం అంటూ ఏమి లేదు, దీనికి మందు అంటూ ఏమి లేదు. తలనొప్పి వచ్చినప్పుడు ఒక అరగంట సైలెంట్గా నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకొని కొనుక్కున్నట్లయితే ఈ తలనొప్పి తగ్గింది. వైద్యం అనేది చాలా తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ యూ. థ్యాంక్. ఇది మైగ్రేన్ యొక్క కథ. థ్యాంక్ యూ.